రెండో సినిమా ఏంటండి అయింది? ఇతను రెండో సినిమా డ్రింకర్ సాయి సార్. డ్రింకర్ సాయి ఓటీటీ సినిమానా మామూలుగా రిలీజ్ అయిందా? వాళ్ళకు థియేటర్ ఉంది సార్, దాంట్లో రిలీజ్ చేశారు. మిగిలిన థియేటర్స్ నాకు తెలీదు. వాళ్ళ థియేటర్లోనే మొత్తం రిలీజ్ చేసుకున్నారు. ఓటీటీకి అయితే ఇంకా ఎక్కల. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్న తర్వాత కూడా మాకేం స్ట్రైక్ అవ్వట్లా. నేను కూడా సినిమా ఇంట్రెస్ట్ ఉంది నాకు కూడా, నేను సినిమాలు చూస్తాను. బట్ మీరు చెప్పిన సినిమా టైటిల్ కూడా నాకు రిజిస్టర్ కాల. ఆ సినిమా అసోసియేషన్తో చాలా పాడైపోయాడు సార్ ఇతను, చాలా పాడైపోయాడు. అంటే ఇతను ఏదో ఉత్తముడు, కేవలం ఈ రితు చౌదరి వల్ల నేను చెడిపోయాడని నేను అనను, కానీ చాలా చాప్రీస్ ఉన్నారు ఆ సినిమాలో. ఆ ఐశ్వర్య శర్మ అనే అదో పెద్ద వేస్ట్ ఫెలో. అసలు వీళ్ళందరి గురించి అడ్రస్ చేయకపోతే నాకు పాపం తగిలిద్దేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ అమ్మాయి ఇంత ఓపెన్ గా వస్తుంది వెళ్తుంది, ఎంతమంది ఫ్లాట్స్ డ్రింకర్ సాయిలో వన్ ఆఫ్ ది క్యారెక్టర్, వన్ ఆఫ్ ది హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇంకొక హీరోయిన్ ఐశ్వర్య శర్మ. ఓకే, అమ్మాయి హీరోయిన్. మిమ్మల్ని బెదిరించింది ఎవరండి? బిగ్ బాస్ లో సీత అని ఒక ఆర్టిస్ట్ ఉంటుంది సార్, బేబీ సినిమా ఫేమ్. సీత అండి. ఆ అమ్మాయి అసలు నాకు పరిచయం కాదు, నాకు సంబంధం లేదు. అవుట్ ఆఫ్ నోవేర్ సడన్గా నాకు మెసేజ్లు పెట్టింది ఇన్స్టాగ్రామ్లో. ఓకే, మేము మా గౌల్దొడ్డి బ్రాంచ్ ఓపెనింగ్ చేసుకుంటున్నాం, మాది 16వ బ్రాంచ్. ఓపెనింగ్ చేసుకుంటుంటే ఈ పాప అంట నేను ఓపెనింగ్ చేయలేనంట. ఓకే, నేను అప్పుడు క్రికెటర్ గారి కోసం చూస్తున్నా, క్రికెటర్ ఎవరితో అయినా ఓపెనింగ్ చేపిద్దామని. ఒక పెద్ద క్రికెటర్తో నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను, అది ఓకే అవుతుంది ఆల్మోస్ట్. ఆ టైంలో ఏమైందంటే వరల్డ్ వార్ జరిగిద్ది అనే పాయింట్ వచ్చింది కదా, ఏదో యుద్ధాలు జరిగాయి. ఆ పాయింట్లో క్రికెట్ అంతా షిఫ్ట్ చేశారు, స్కెడ్యూల్ మారింది. సో నేను ఇలా వెతుకుతున్నానని ఆ పాపకి ఎవరు చెప్పారు నాకు తెలీదు, ఇతను కాక ఎవరు చెప్తారు నాకు తెలీదు ఎవరు చెప్పారు. అమ్మాయి సడన్ గా నన్ను ఇన్స్టాగ్రామ్ లో తగులుకుంది, నువ్వు చేయలేవు ఈ పని నేను చేస్తా అంటది. ఈ పిల్ల చేసిందా సార్ 16 బ్రాంచులు నాకు? వీళ్ళు ఆర్టిస్టులు లైఫ్ లో బతకాలనుకునే వాళ్ళు బతకాలి, కానీ ఇళ్లలో కాపురం చేసుకునే ఆడవాళ్ళతో వీళ్ళకేంటి సార్ అసలు దందానే ఏంటిది నాకు అర్థం కాదు. రీతు గురించే సీత గురించి? రీతుతో నేను మాట్లాడా, అది వేరే ఎపిసోడ్. సీత వేరే ఎపిసోడ్. సీత అనే అమ్మాయి నన్ను తగులుకుంది, గట్టి తగులుకుంది. అసలు నువ్వు ఎలా లాస్ట్ సీజన్ లో బిగ్ బాస్ కి వచ్చింది, బేబీ సినిమాలో కొంచెం నెగటివ్ క్యారెక్టర్ అమ్మాయి హీరోయిన్ వెనకాల గట్టి తగులుకుంది నన్ను. నేను ఆ అమ్మాయి అంటే నాకు సెలబ్రిటీని సెట్ చేసిద్ది అంటే, ఈ అమ్మాయి బిజినెస్ సార్ నాకు అర్థం కాదు. ఇప్పుడు సెలబ్రిటీ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళు సెలబ్రిటీని సెట్ చేస్తారు. ఈ అమ్మాయి ఎవరు అసలు? నా బిజినెస్ లో ఈ అమ్మాయికి ఏంటి అసోసియేషన్? ఇతను ఇలా ఫ్లాట్లకు పిలవగానే వీళ్ళందరూ నా బిజినెస్ ఓన్ చేశారు అనుకుంటారా ఏంటి? ఇప్పుడు ఆ అమ్మాయితో నేను ఆ రోజే ఆ అమ్మాయి నన్ను బ్లాక్ చేసింది. మళ్ళీ దరిద్రం ఏంటంటే వాళ్ళే వస్తారు నా ఇంటి ముందుకు, వాళ్ళే డాన్స్లు వేస్తారు, వాళ్ళే రాళ్ళు వేస్తారు, వాళ్ళే చీ అంటారు, వెళ్ళిపోతారు. అదేదో పెద్ద ప్రోగ్రామ్ లాగా. ఆ అమ్మాయి వచ్చి నాతో గొడవ పెట్టుకుంది. నేను అమ్మాయిని ఏం అడిగానంటే, సరే ఓకే నువ్వు నాకు హెల్ప్ చేయాలనుకుంటే గుడ్ ఇంటెన్షన్, వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ ఇట్. అసలు నీకు ఎలా తెలుసు మేము క్రికెటర్ని ఎత్తుతున్నామని అని అడిగితే, నాకు ఎలాగో తెలుసు, మీరు ఎక్కడ ట్రై చేస్తున్నారో అక్కడ పని అవ్వదు, నేను మీకు ఆ పని చేసి పెట్టగలను. అసలు ఎవరు సార్ వీళ్ళంతా? ఎవర్రా మీరంతా అనే స్టైల్లో అయిపోయింది నా బతుకు. అసలు ఎవరు వీళ్ళంతా? ఇప్పుడు అతనితో అసోసియేషన్ ఉంటే అతనితో ఉండాలి, నన్నెందుకు కదిలిస్తారు? అసలు బిగ్ బాస్ ఆర్టిస్ట్ అమ్మాయి కాదండి, అతనితో ఉన్న పరిచయంతో మీకేదో హెల్ప్ చేసే లేకపోతే మీరు రితు చౌదరి లాగా ఆమె కూడా? అది నాకు తెలియదు భర్తతో, నాకు తెలియదు సార్, అది నేను కామెంట్ చేయలేను. ఎందుకంటే నేనైతే ఆ సీత అనే అమ్మాయిని ఎప్పుడు ఇతనితో అలా చూడలేదు. డ్రింకర్ సాయి సినిమాలో యాక్ట్ చేసింది. సో ఇప్పుడు ఆ అమ్మాయి నాకేం చెప్పిందంటే, చాట్లు ఉన్నాయి మావి. అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను చేయలేను కాబట్టి ఆ అమ్మాయి చేసిద్దంట. ఇప్పుడు సార్ నేను మీకు హెల్ప్ చేయాలని వచ్చా, మీరు కార్ కొనుక్కుంటున్నారని నాకు ఎవరో ఎక్స్పర్సన్ చెప్పారు. ఈ కార్ కాదు, ఈ కార్ తీసుకో అని చెప్తే మీకు కూడా తీసుకోబుద్ది అయిద్ది. నేను వచ్చి నువ్వు కార్ సెలెక్ట్ చేయలేవు, నీ వల్ల కాదు, నీకు అంత సీన్ లేదు, అందుకే నేను వచ్చి హెల్ప్ చేస్తున్నానంటే మీకు ఎలా ఉంటుంది? నీ డబ్బా, నీ పెత్తనమా, నీ కష్టమా, నీ ఖర్చా? దేనికి వచ్చి పెత్తనం చేస్తున్నావు అసలు నా ఇన్స్టాగ్రామ్? ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ నా క్వశ్చన్ అది. అమ్మాయికి ఏంటి అసలు నా బిజినెస్కి అమ్మాయికి సంబంధం ఏంటి? దేనికి మెసేజెస్ పెట్టింది నాకు అనేది నా క్వశ్చన్. సార్ వీళ్ళందరికీ టైంపాస్ లేదు సార్, మరి ఆఫర్లు లేవో ఏంటో నాకు తెలీదు. ఉంటే చేసుకోవడం మంచిది, పక్కిళ్ళకి రావటం ఏంటి సార్? అసలు సినిమాలు చేసేవాళ్ళు షూటింగ్లకు రావాలి, వెళ్ళాలి, ఇళ్ళకి ఎందుకు వస్తారు? ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లకి ఎందుకు వస్తారు? నాకు అర్థం కాదు.
అమ్మాయికి ఏం అవసరం సార్ సీతకి నాకు మెసేజ్లు అసలు ఇనిషియేషన్ ఎందుకు తీసుకోవాలి అమ్మాయి చాట్ మేము ఇద్దరం ఎప్పుడైనా పరిచయమా ఏ రోజైనా హాయ్ బాయ్ చెప్పుకున్నావా టీజర్ లాంచ్ చేసుకున్నాడు ఈ అబ్బాయి నన్ను నా కొడుకుని అవాయిడ్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ చేసుకున్నారు సీతాని పిలిచారు అందరిని పిలిచారు 2 రోజులో 4 రోజులో ఉంది మరి అక్కడ ఎక్కడుందో నాకు తెలీదు ఆ అమ్మాయి అక్కడి వరకు ఉండాలి అతను పిలుచుకున్నాడు కాబట్టి అతని వరకు ఉండాలి లేదా ఒకవేళ హీరోకి వైఫ్ అనే పాయింట్ ఉంటే హాయ్ అండి ఎలా ఉన్నారు లేకపోతే హాయ్ గౌతమి ఎలా ఉన్నావు అని పలకరిస్తారా లేకపోతే మీకు రాదు మీరు వెళ్తున్న పర్సన్ చేయలేడు ఈవ సెలబ్రిటీ మేనేజరా నా సింగిల్ క్వశ్చన్ ఇందులో అండ్ రితు విషయంలో నా సింగిల్ క్వశ్చన్ ఏంటంటే అసలు నా ఫ్లాట్కి రావడానికి అమ్మాయికి రైట్ ఏంటి రాత్రిపూట అపార్ట్మెంట్కి ఏ అపార్ట్మెంట్కైనా రావచ్చు అని మీరు అంటున్నారు నా ఫ్లాట్కి వచ్చే హక్కు లేదు యాజ్ సింపుల్ యాజ్ దట్ లీగల్గా ఆ అమ్మాయికి నా ఫ్లాట్కి వచ్చే హక్కు లేదు అన్నిసార్లు రిపీటెడ్గా హస్బెండ్ నన్ను అబాండన్ చేసినప్పుడు ఆ అమ్మాయి అదే పనిగా ఉద్యమంలాగా అబ్బాయి దగ్గరికి వచ్చి ఫిజికల్గా ఉండాల్సిన అవసరం లేదు బేసిక్గా మిమ్మల్ని ఇవాళ మిమ్మల్ని స్టూడియోకి రమ్మని అడిగిన కారణం ఏంటంటే ఒక జనరల్ ఇష్యూ ఒక సోషల్ ఇష్యూ చాలామంది అమ్మాయిలు మీలాగా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే ఎవరైనా బయటకు వచ్చి ఓపెన్ అప్ అయ్యి నాకు ఈ అన్యాయం జరిగింది నా భర్త వల్ల నా భర్త ఇలా ఎఫ్ఐఆర్లు పెట్టుకుని నన్ను నా జీవితంతో ఆటలాడుకుంటున్నాడు లేకపోతే నా ప్రాపర్టీస్ అన్ని లాక్కున్నాడని మీలాగా ఎవరైనా చెప్తే ఆ మహిళకి సొసైటీ నుంచి సపోర్ట్ రాకపోగా తిరిగి ఆ మహిళనే కించపరుస్తారు నీ క్యారెక్టర్ ఏంటి అని కోచింగ్ చేసే పరిస్థితి ఉంటుంది బహుశా మీరు ధర్మ మహేష్ మీద అలిగేషన్స్ చేసిన తర్వాత ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటారని నేను అనుకుంటున్నాను నేనేం చేయలేదు సార్ ఇతనికి ఒక టీం ఉంది పెయిడ్ ఆర్టిస్టులు ఓకే యూట్యూబ్లో కూడా పెయిడ్ ఎవడో చేశాడు కానీ నన్ను అయితే ఎవరు అప్రోచ్ అవ్వాలా అండ్ మోర్ ఓవర్ ఏదో డిబేట్లకి లాగాలని ట్రై చేశారు కానీ అతను బ్లడ్ రిలేషను వస్తే తప్ప నేను ఎవరితో డిబేట్లతో కూర్చోను నాకు అనవసరం ఎందుకంటే ఇది నాకు ప్రాబ్లం కాజ్ చేసింది అతను ఎవరినో వాయిస్గా వాడుకున్నా నాకు కుదరదు నేను అతనితోనే మాట్లాడతాను అండ్ నన్నేం కించపరచలేదు ఇతని ఫ్రెండ్సే ఉంటారు భీమనేని వంశీ అని ఒకటి ఉంటాడు వాడి మీద రేప్ ఛార్జ్ షీట్ ఉంది భీమనేని వంశీ ఓకే ఏం చేస్తాడు ఆయన ఆస్ట్రేలియాలో ఉంటాడు ఏం చేస్తాడు నాకు తెలియదు ఇంజనీరింగ్ అయితే డిస్కంటిన్యూ బ్యాచ్ అతను నాకు స్టిల్ మెసేజెస్ పెడుతున్నాడు నేను ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ వాళ్ళకి మెసేజెస్ పెడుతున్నాడు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయొద్దు అతని యూట్యూబ్ ఛానల్ నేమ్ సిగ్గులేని సమాజం యూట్యూబ్ ఛానల్ పేరు సిగ్గులేని సమాజం ఓకే సిగ్గులేని సమాజం దాని నుంచి ఇతను నాకెవ్వరు మంచి కామెంట్స్ పెట్టినా లేకపోతే ఎవరేం మాట్లాడినా వెంటనే ట్రిగ్గర్ అయిపోయి ఏం లేదు ఇప్పుడు ఇతను 5ో 10ో ఇస్తాడని రేపు దానికి భజన్ బ్యాచ్ ఇదంతా ఇలా తప్ప సార్ అసలు తల్లున్నోడు చెల్లున్నోడు ఏ రోజు నన్ను కించపరచలా సపోర్ట్ ఉంది సొసైటీ 100% అంటే పర్టికులర్